భూ కబ్జాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులకే నిప్పు పెట్టినటువంటి వైనం కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అయినా నిప్పు పెట్టి దాదాపు 25 రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు అలాంటి వారిపైన చర్యలు తీసుకోలేదు. తూతూ మంత్రంగా చిన్న చిన్న వాళ్ళను విచారించి వదిలేస్తా ఉన్నారు. ఒక మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఒక్క రోజులో భూ బాధితులందరూ కూడా దాదాపు 520 మంది మా భూములను పలాను వారు ఆక్రమించారని చెప్పేసి రెవెన్యూ రికార్డులతో పాటు వారి పేర్లను కూడా పేర్కొని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇంతవరకు చర్యలు అన్నటువంటివి శూన్యమవుతా ఉన్నాయి. ఒక మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లిలోనే కాదు, రాయచోటిలో ఉన్నటువంటి ఈ రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి 13 ఎకరాలను అక్రమంగా ఆన్లైన్ చేసుకుంటే ఏం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సుండుపల్లి దగ్గర కొండలు, గుట్టలు ఆక్రమించారు. అదేవిధంగా రాజంపేట, అదేవిధంగా నందలూరు, పెనగలూరు మండలాల్లో దాదాపు 150 ఎకరాలు గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు వాళ్ళు ఎంఆర్ఓలను మేనేజ్ చేసి వారి బినామీల పేరుతో వారు ఈరోజు ఆన్లైన్ చేయించుకున్నటువంటి పరిస్థితి కళ్ల ముందుంది. పక్కన లక్కిరెడ్డిపల్లిలో, అదేవిధంగా పక్కన గాలివీడులో పేదలకు, చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి భూములను ఆక్రమించుకొని పెద్దలు 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. అలాంటి దొంగలను పట్టుకోమని చెప్తా ఉంటే ఇంకొక వైపు నుంచి వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు చాలా పెద్ద మనుషులు అని చెప్పేసి వారికి ఒక్కాలత పుచ్చుకొని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పెద్ద మనుషులంటే ఎమ్మెల్యేలుగా ఉండడం, ఎంపీలుగా ఉండడం, మంత్రులుగా ఉండడమేనా పెద్ద మనుషులకు గుర్తింపు? దాన్ని మినాయించి పేద ప్రజల యొక్క, రైతుల యొక్క, ఎస్సీల భూములు, మైనారిటీల భూములు ఆక్రమించినప్పుడు మీ పెద్ద మనిషి తత్వం ఎక్కడికి పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూలకు ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు విపరీతంగా జరిగాయి. రాజకీయ అండతోనే, ఆ ముసుగులోనే జరిగాయి. సాక్షాత్తు గతంలో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి గిరీష్ షా గారి యొక్క అండదండలతో ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగం పేద ప్రజల యొక్క రక్త మాంసాలు పీల్చి ఎస్సీలకు చెందాల్సిన అసైన్డ్ భూములు, ఎస్టీలకు చెందాల్సిన అసైన్డ్ భూములు, అక్కడ భార్య భర్త గొడవ ఉంటే, అన్నాదమ్ముడి గొడవ ఉంటే, కుటుంబంలో గొడవ ఉంటే రాజకీయ నాయకత్వం ఎంటర్ అయి ఆ గొడవల్లోకి దూరి మీరు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నది వాస్తవం కదా? మీరా పెద్ద మనుషులని చెప్పి భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు, ప్రజా సంపదను కొల్లగొట్టే వాళ్ళు, దుర్మార్గులుగా చలామణై పనులు చేయకుండానే వేల కోట్ల రూపాయలు మీరు నిధులను ప్రభుత్వం దగ్గర నుంచి డ్రా చేసుకునే వాళ్ళు మీరు పెద్ద మనుషుల మనుషుల్లో ఉన్నటువంటి గద్దలు, రాబందులు అని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ బాధితులు ఎవరైతే, రెవెన్యూ భూ బాధితులు, రాజకీయ భూ కామాంధుల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఎవరికి దక్కాల్సిన భూములు వారికి దక్కేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో రేపు 20 తారీఖు విజయవాడలో అఖిలపక్ష పార్టీల మీటింగు ఏర్పాటు చేసి, పెద్ద సదస్సును ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాయబారాన్ని కూడా సిపిఐ నేతృత్వంలో నడిపి పేద ప్రజల యొక్క హక్కులు, రైతాంగం యొక్క హక్కులు, భూములు కోల్పోయినటువంటి వారి యొక్క హక్కులు కాపాడడానికి కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నాడు భూ కబ్జాదారులకు మీరే అండ. ఈ రోజు భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే నివారించడానికి మీరే అండగా నిలబడుతున్నారు తప్ప అలాంటి వారి పైన ఒక్కటంటే ఒక్క చర్యలు కూడా తీసుకోవడంలో అటు పోలీస్ యంత్రాంగం, ఇటు రెవెన్యూ యంత్రాంగం రెండు కూడా కుమ్మక్కయ్యాయి. పేద ప్రజల కడుపులో నోట్లో మట్టి కొట్టేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులున్నా, రాజకీయ పార్టీ అనుబంధాలకున్నా అలాంటి వారిపైన విచారణ జరిపించి నిజమైనటువంటి బాధితులకు భూములు తిరిగి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.